హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి శెట్టి డిజైన్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నేను దీంట్లో కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు మనం ఇలా బ్లౌజెస్ రెడీమేడ్గా మనం మెజర్మెంట్స్ కాకుండా నార్మల్గా బయట రెడీమేడ్గా ముందే డిజైన్స్ వేసి పెడుతున్నారు కదండి బల్క్గా, అలాంటప్పుడు మనం తెచ్చుకుంటాం కదా. ఇప్పుడు ఈ నెక్ డీప్ ఎక్కువైతే దీన్ని కట్ చేయొచ్చండి, కానీ ఈ వెడల్పు ఎక్కువైంది అనుకో దీన్ని, ఇది ఏం చేయాలో కూడా చూపిస్తాను చూడండి. మన మెజర్మెంట్స్ ప్రకారం అయితే మనము ముందుగా బ్లౌజ్ని అయితే ఇలా కటింగ్ చేసి పెట్టేసుకోవాలండి. లైనింగ్ క్లాత్ని ఈ మిడిల్లో రౌండ్ పార్ట్ కానీ మనం ఏ షేప్ పెట్టుకుంటామో ఆ షేప్ మాత్రం కటింగ్ చేయొద్దు. మనం ఇక్కడ షోల్డర్స్, ఈ సైడ్స్ మాత్రమే టోటల్గా మనం కటింగ్ చేసి పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనకు నెక్ అనేది ఫస్టే కట్ చేసి పెట్టుకుంటే మనకు ఈ వర్క్ చేసిన నెక్కి మనకి తేడా అయిపోతుందండి. అందుకనే నేనైతే ముందు ఇలానే కటింగ్ చేసేసి పెట్టుకున్నాను. చూడండి మెజర్మెంట్స్ ప్రకారము ఇది ఎక్కువ వచ్చేసిందండి వెడల్పు, అది ఎలా చేయాలో కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు నా మెజర్మెంట్స్ ప్రకారము ఇక్కడ ఇవి రెండు ఇక్కడ ఉంటే ఒక హాఫ్ ఇంచ్ తేడా వచ్చేసిందండి ఇటువైపున. ఇప్పుడు దీన్ని ఎలా సెట్ చేస్తానో చూడండి. ఇప్పుడు నేను దీన్ని మనం పైన వైపున కానీ లోపల వైపున కానీ ఎటువైపు స్టిచ్ చేసేసినా ఏం కాదండి, ఎందుకంటే మళ్ళీ దీన్ని మనం కటింగ్ చేసేస్తాం కదా. చూడండి ఇప్పుడు ఇదిలో ఉంది కదా, ఇటు ఈక్వల్గా చూసుకున్నాను. ఇలా ఈక్వల్గా చూసి నేనైతే ఒక హాఫ్ ఇంచ్ అంతా ఒక స్టిచ్ అయితే పెట్టేస్తున్నానండి. చూడండి ఇప్పుడు ఇలా స్టిచ్ పెట్టేశాను కదా, ఈ స్టిచ్ మనకు పైన ఇలా కనబడుతుంది. మనం నెక్ స్టిచ్ చేసిన తర్వాత ఇది మన కటింగ్లో పోతుందండి, అందుకనే నేను పైన వైపు మీకు క్లియర్గా అర్థమవుతుంది అనేసి ఇలా పెట్టేశాను. చూడండి ఇప్పుడు మనకి మెజర్మెంట్స్ అనేటివి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి. చూడండి, చూసారా ఇలా. ఇప్పుడు ఇక్కడ మనకి సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ సెట్ అయింది కదా, మనం కింద వైపున చూసుకోవాలండి. చూడండి మన మెజర్మెంట్ ప్రకారము నెక్ డీప్ ఇక్కడ వరకు ఉంది, ఇది ఇంత ఎక్స్ట్రా వచ్చేసింది చూసారా. ఇప్పుడు ఈ నెక్ డీప్ ఎంతవరకు అవుతుందో మనం ఫస్ట్ అది సెట్ చేసుకోవాలండి. కింద నాకైతే ఇక్కడ వరకు వచ్చేసిందండి. కింద వైపున నేనైతే ఇలా పిన్స్ పెట్టేసుకుంటున్నాను, చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ ఒకసారి ఇలా చూసేసుకొని నేనైతే మిడిల్ పార్ట్లో ఒక పిన్ అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇలా ఈ పిన్స్ కూడా చాలా యూజ్ అవుతాయండి, మనకి క్లాత్ అటు ఇటు జరగకుండా నీట్గా ఉండేటట్టుగా చూస్తాయి. చూడండి మిడిల్ పార్ట్ ఇది మనకి ఇప్పుడు ఇంత ఎక్కువ వచ్చేసింది అనమాట. ఆ ఎక్కువ వచ్చిన పార్ట్ని మనము కట్ చేసేయాలి కటింగ్లో. చూడండి నేను ఇలా సెట్ చేసేసుకొని ఫస్ట్ అయితే ఒక స్టిచ్ అయితే పెట్టేసుకుంటానండి. వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి, లైక్ మాత్రం మర్చిపోకండి. చూడండి ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాం కదా, పెట్టేసుకున్న తర్వాత మిడిల్లో నుండి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. మనము మిడిల్లో నుండి ఒక స్టిచ్ వేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అని అంటే, మనం ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్ తిప్పేస్తాం కదా, ఇప్పుడు ఇలా తిప్పేసినప్పుడు ఇది అటు ఇటు జరగకుండా ఉంటుందన్నమాట. మనం దీని నుండి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసేసుకుంటూ వచ్చేస్తే మనకు ఈ బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈజీ మెథడ్లో చూపిస్తున్నానండి, కొత్త వారైనా ఈజీగా స్టిచ్ చేసుకునేటట్టుగా చూపిస్తున్నాను చూడండి. దీని పక్కన మనకు డిజైన్ వచ్చింది కదా, డిజైన్ పక్కన ఉండే ఒక స్టిచ్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా ఈ టర్నింగ్స్ దగ్గర కొంచెం స్లోగా స్టిచ్ చేసుకోండి, ఎందుకంటే మనకి షేప్ పర్ఫెక్ట్గా రాకపోతే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది అంత నీట్గా రాదండి. చూడండి ఇప్పుడు ఇలా నేను ఒక స్టిచ్ అయితే వేసేసాను కదా, స్టిచ్ వేసిన తర్వాత ఇది ఎలా ఉంటుందో చూపిస్తాను. మనం ఈ పిన్స్ తీసేయాలండి. చూడండి మనం లోపల వైపున ఇలా వచ్చేస్తుంది. ఇలా ఒకసారి చూసుకున్న తర్వాత మనము ఏ ఎక్స్ట్రా క్లాత్ని అయితే
కటింగ్ చేసేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకునేటప్పుడు ఒక పావు ఇంచు క్లాత్ అయితే వదిలేసుకుంటూ మనం కటింగ్ చేయాలండి. ఎందుకంటే ఆ క్లాత్ లోపలికి వెళ్ళిపోతుంది కదా. మనం స్టిచ్ పక్కన ఉండే కటింగ్ చేసేసామనుకో స్టిచ్ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. మనం ఏది కటింగ్ చేసినా ఒక పావు ఇంచు క్లాత్ అయితే వదిలేసుకొని ఇలా అయితే కటింగ్ చేసేసుకోవాలండి. అలా అయితేనే మనకు ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట. చూడండి, ఇలా మొత్తం చుట్టూరా ఇలా చిన్నగా టక్స్ ఇచ్చేసుకోవాలి. ఇది ఇవ్వడం వల్ల మనకు కర్వ్ అనేది బాగా తిరుగుతుంది అన్నమాట. టర్నింగ్స్ దగ్గర ముడతలు రాకుండా, పట్టేసినట్టు లేకుండా మనకు కర్వ్ అయితే బాగా తిరుగుతుందండి. చూడండి, ఇప్పుడు మనకి ఇలా వచ్చేసింది కదా. ఇలా పెట్టేసి ఇప్పుడు ఇక్కడ మిడిల్లో బ్లాక్ పార్ట్ ఉంది కదండి, నేను ఆ బ్లాక్ పార్ట్ పైనుండి ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. మనకి ఇలా అయితే ఫినిషింగ్ బాగుంటుందండి. అసలు పక్కన జరిగిపోదు, లోపల లైనింగ్ కూడా మనకు కనిపించకుండా ఇలా ఒక్కసారి సెట్ చేసుకొని ఇలా ఈ టాప్ స్టిచ్ వేయడం వల్ల అయితే చాలా యూజ్ ఉందండి. ఇది మల్టీపర్పస్గా ఏ శారీస్కైనా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇలా ఒక మల్టీ కలర్ బ్లౌజ్ తెచ్చుకుంటే, ఇది బ్లాక్ కదా, దీనిపైన కలర్స్ వచ్చేసాయి కదండి. ఇలా బ్లూ, గ్రీన్, పింక్, ఆరెంజ్, వైట్, ఇన్ని కలర్స్ వచ్చాయి. ఏ కలర్ శారీకైనా మనం పేరప్ చేసుకోవచ్చండి. ఈ డిజైన్ బాగుంది. చూడండి, మనకు ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో కనబడుతుంది కదా. అసలు కొంచెం కూడా తేడా ఏమీ లేకుండా ఇంత పర్ఫెక్ట్గా వచ్చేసిందండి ఇది. చూడండి, ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదా. మనము ఫ్రంట్ పార్ట్ ఏంటో, హ్యాండ్స్ ఏంటో స్టిచ్చింగ్ చేసి చూద్దాం. చూడండి, మనం బ్యాక్ పార్ట్కి ఇలా డాట్స్ వేసుకోవడానికి నేను 4 ఇంచెస్ అయితే ఇలా తీసేసుకున్నానండి. ఇటువైపులా ఇలా 4 ఇంచెస్ అయితే డాట్ పొడవు వేద్దాం అనుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ మొత్తం కంప్లీట్గా చూపించిన తర్వాత ఫ్రంట్ పార్ట్ చూపిస్తానండి. చూడండి, ఇలా చూడండి, నేను బ్లౌజు వీపు పట్టికైతే ఇలా వేసేస్తున్నాను. టోటల్గా మనకు బ్యాక్ పార్ట్ ఇది ఒక్కటి వేయడం వల్ల కంప్లీట్ అయిపోతుందండి. చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా అని స్టెప్ బై స్టెప్ చెప్దాం అనుకుంటున్నానండి. కొత్తగా చూసే వారికి అయితే చాలా యూజ్ అవుతుంది. ఎక్స్ట్రా క్లాతులు, దారం, పోగులు కానీ మనం కటింగ్ చేసేయాలండి. అలా కటింగ్ చేయడం వల్ల మనకి చాలా యూజ్ అవుతుంది. చూడండి, ఇలా టాప్ స్టిచ్ అయితే ఒకటి వేసేసేయాలి. ఇలా టాప్ స్టిచ్ వేయడం వల్ల మనకు హెమ్మింగ్ చేసినప్పుడు ఈ క్లాత్ బయటకు రాకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా వేసిన తర్వాత మనం ఒకటి పెద్ద కుట్టు వేసేసుకున్నాం అనుకో, హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ కుట్టును మళ్ళీ విప్పేయాలండి. మనము హెమ్మింగ్ చేస్తాం కదా, హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ కుట్టును మళ్ళీ తీసేయాలి. అలా తీసేసుకుంటే మనకు బ్లౌజు ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. చూడండి, ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ టోటల్గా రెడీ అయిపోయిందండి. చూడండి, ఇలా ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. చూసారా, నేను ఫ్రంట్ పార్ట్లో నెక్ కూడా కరెక్ట్గా రౌండ్ తీసుకోలేదండి. ఎందుకంటే ఈ వర్క్ బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం స్టిచ్ చేసిన తర్వాతనే నేను తీసుకుంటాను. చూడండి, ఇప్పుడు నాకు ఇక్కడ వరకు ఉందండి నెక్ది. చిన్న మార్కింగ్ పెట్టి చూపిస్తాను. ఇక్కడ వరకు ఇక్కడ ఉంది, ఇక్కడ వరకు ఇక్కడ ఉంది. చూడండి, ఇప్పుడు మన మెజర్మెంట్ ప్రకారము ఇంతవరకు వచ్చి ఆగిపోవాలండి. ఇది ఇలా పెట్టుకున్న తర్వాత మనం దీన్ని ఇలా ఒకటి సెట్ చేసేసుకోవాలండి. పిన్ ఇక్కడికి ఇలా సెట్ చేసేసుకుంటే మనకు ఈ రౌండ్ షేప్ అనేది ఇలా స్టిచ్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఈ క్లాత్ని మాత్రం మనం ఫస్ట్ కరెక్ట్గా సెట్ చేసేసుకోవాలండి, లేకపోతే మనకు ఇంత నీట్గా రాదు. చూపిస్తున్నాను మళ్ళీ ఒకసారి. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ స్టార్టింగ్ నుండి స్టార్ట్ చేస్తాను కాబట్టి దీనిపై నుండి ఇలా వస్తుందండి స్టిచ్. అందుకనే ఫస్ట్ అయితే నేను దీన్ని ఇలా సెట్ చేసేసుకుంటున్నాను. ఇలా పిన్స్ పెట్టేసిన తర్వాత దీన్ని ఇలా తిప్పేసి, దీంట్లో టూ పార్ట్స్ ఉన్నాయండి. చూడండి, నేనైతే దీన్ని ఇలా స్టిచ్, ఇక్కడ మనం ఇగో చిన్న టక్ ఇచ్చేసుకున్నాం కదా, ఇట్లా కటింగ్
అక్కడ నుండి ఇది స్టార్ట్ అయ్యేటట్టు చూసుకోవాలండి. దీన్ని ఇలా రౌండ్ షేప్ తిప్పుకుంటూ మనం స్టిచ్ చేసేసుకుంటే ఇక్కడ మనకు డీప్ ఎక్కువ అవుతుంది కదా, నెక్ డీప్, అది కటింగ్ చేసేసుకోవచ్చు. చూడండి ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కటింగ్ చేసేసుకొని ఇలా చిన్న చిన్ననైతే ఇలా టక్స్ ఇచ్చేసుకున్నాను. నేను వీడియో లెంత్ అవుతుందనేసి ఇలా కొంచెం షార్ట్గా తీస్తున్నానండి. చూడండి ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది కదా. దీన్ని మనం క్లాత్ని ఇలా సెట్ చేసుకుంటూ రావాలండి. ఇలా సెట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేయడం వల్ల అసలు లుక్ అయితే సూపర్ వస్తుందండి మనకి. బ్లౌజ్ ఫినిషింగ్ లుక్ ఇలా వచ్చేసిన తర్వాత ఈ సైడ్స్ మనము పెద్ద కుట్టు పెట్టేసుకొని స్టిచ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్నది మాత్రం కట్ చేసేసుకోవాలండి. ఇలా ఇప్పుడు మన పర్ఫెక్ట్ వచ్చేసింది చూసారా. ఇటువైపున కూడా ఎక్స్ట్రా క్లాత్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత నేను కటింగ్ చేసేస్తాను. చూడండి మనం ఎప్పుడైనా వర్క్ బ్లౌజులు స్టిచ్ చేసినప్పుడు ఫస్ట్ రైట్ సైడ్ది బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్లో ఇలా మనము కుట్టుకి వదిలేసుకొని ఒక పావు ఇంచు ఈ మెజర్మెంట్ మాత్రమే తీసుకోవాలండి. ఎందుకంటే ఒక్కొక్క బ్లౌజెస్కి నెక్ డీప్ ఎక్కువ వస్తుంది, తక్కువ వస్తుంది. ఇప్పుడు ఇటువైపు ఎక్కువ వచ్చి మనము రైట్ సైడ్ కరెక్ట్గా వచ్చి లెఫ్ట్ సైడ్ చిన్నగా కానీ పెద్దగా కానీ అయినా కానీ అంత బాగోదు కదండి. అందుకని ఈ మెజర్మెంట్ మాత్రమే తీసుకొని మనం కటింగ్ చేసేసుకొని జాయింటింగ్ చేసేసుకోవాలి. తప్పకుండా మర్చిపోకండి ఈ పాయింట్ అయితే. చూడండి ఫ్రంట్ పార్ట్లో నేను డాట్స్ వేసేటప్పుడు అయితే ఈజీ మెథడ్లోనే వేస్తానండి. ఇక్కడ మనం కింద పార్ట్లో సన్నగా ఉన్న వాళ్ళకైతే పావు తక్కువ 2, కొంచెం లావు ఉన్న వాళ్ళకైతే సన్నగా ఉన్న వాళ్ళకి పావు తక్కువ 3, ఇలా పావు తక్కువ 3, కొంచెం లావు బ్లౌజ్ పెద్ద సైజ్ అయితే 3 ఇంచులు అలా తీసేసుకొని ఇక్కడ ఇలా 2 ఇంచులు అలా తీసేసుకుంటానండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇటువైపు కూడా నేను 2 ఇంచెస్ తీసేసుకుంటాను. ఇక్కడ 2.5. చూడండి మెజర్మెంట్స్ నేను ఇలానే వేస్తానండి, బ్లౌజ్ ప్రకారం కాదు. ఇవి నా స్టైల్లో నేనైతే ఇలానే వేస్తాను. ఇటువైపున ఇప్పుడు మనం ఇలా చూసుకుంటాం కదండి, దీని మిడిల్ పార్ట్లో మనకి ఇలా వచ్చేస్తుంది కదా. ఇలా ఇప్పుడు ఇలా పెట్టినప్పుడు మనకి ఇప్పుడు ఇలా వస్తుందా, ఈ సర్కిల్ చేస్తే కూడా మనకు సర్కిల్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇది చూడండి, ఇది ఇలా వచ్చేసింది కదా. ఈ షేప్లో నేను బ్లౌజ్ మెజర్మెంట్స్ ఏమి చూడండి, ఇలానే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. నేను ఇలానే వేసేస్తాను. ఇప్పుడు ఇటువైపు కూడా నేను ఈజీగానే పెట్టేస్తాను. చూడండి ఇంకా 3 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్, మళ్ళీ దీనిపైన 2 ఇంచెస్. ఇక్కడ మనం కింద నుండి 2.5 పెట్టేసుకున్నాం కదా. చూడండి ఇక్కడ కూడా 2 భాగాలు పెట్టేసుకుంటానండి. ఇక్కడ నుండి 5 ఇంచెస్ మనము ఇక్కడ మన సైజుని బట్టి చూసేసుకోవాలండి. చూడండి ఈ మనకు ట్రయాంగిల్ వచ్చేస్తుంది. దీన్నే రౌండ్ షేప్లో ఇలా చేసేసినా మనకు రౌండ్ షేప్ వచ్చేస్తుంది. ఇలా వస్తే మనకు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ డాట్స్ ఏవైతే పెట్టేసుకుంటున్నామో మనము, చూడండి ఈజీ మెథడ్ ఉంటుందండి ఇది ఇలా ఈజీగా ఉంటుంది. నేను స్టిచ్ చేసిన తర్వాత కూడా ఎలా వస్తాయో చూడండి. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, దీన్ని ఇలా పట్టేసుకొని ఇగో ఇటువైపు మనం మార్కింగ్ పెట్టుకున్నాం, ఇటువైపు ఉంది కదండి, 2 సైడ్స్ ఉంది కదా, దీనిపైనుండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకుంటాను. చూడండి ఇటువైపు ఇలా పెట్టేసి మళ్ళీ దీన్ని ఇలా తిప్పేయాలి. కింద మెయిన్ డాట్ కదండి, ఇది డాట్కి 2 స్టిచ్చెస్ వేసేసుకోవాలి. చూడండి మనకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసింది. షేప్ కనబడుతుంది కదా, సైడ్ పైన చూపిస్తాను. చూడండి ఎంత షార్ప్గా వచ్చేసింది షేప్ అయితే. అలానే ఇక్కడ డాట్స్ కూడా వేసేస్తాను. చూడండి
ఇప్పుడు మనం ఇక్కడ మిడిల్లో డాట్స్ వేసేటప్పుడు మనం స్టార్టింగ్లో స్టార్ట్ చేసినంత మెజర్మెంట్ లాస్ట్ చివరి వరకు ఉండదండి. చివరి వరకు వచ్చేసరికి చూడండి మనకు ఇక్కడ ఇంత గ్యాప్తో ఇక్కడ స్టార్ట్ చేసాం కదా, ఇక్కడ ఎండింగ్ వచ్చేసరికి ఎంత చిన్నగా అయిపోయింది చూడండి. ఇలా అయితేనే మనకి ఈ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా వచ్చేసింది ఫ్రంట్ పార్ట్. ఇలా చూడండి షేప్ బెల్ట్ కూడా నేను ఇలా ముందైతే ఇలా చేసేసుకుంటున్నానండి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మనము లైనింగ్ క్లాత్ని పెట్టేసి ఇలా స్టిచ్ చేస్తాం కదా, ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనము ఈ స్టిచ్ అనేది ఇటువైపే ఉంటుంది చూడండి. ఇటువైపు పెట్టేసి ఈ లైనింగ్ క్లాత్ పైన ఒక టాప్ స్టిచ్ వేసామనుకో మనకు షేప్ బెల్ట్ అనేది నీట్గా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా. ఇలా వచ్చిన తర్వాత మనం లైనింగ్ క్లాత్ మెజర్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది కదండి. ఆ లైనింగ్ క్లాత్ ఎంత అయితే ఉంటుందో అంతవరకు ఎక్స్ట్రా క్లాత్ని అయితే ఇలా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా మనము ఇంకో వైపుని రెడీ చేస్తాం. చూడండి నేను ఒక పార్ట్కి అయితే షేప్ బెల్ట్ స్టిచ్ చేశానండి. వీడియో లెంత్ అవుతుంది అనేసి ఇలా చేస్తున్నాను. చూడండి ఇది లోపల వైపుకి ఎంత నీట్గా ఉందో ఇటు పైన వైపుకి కూడా అంతే నీట్గా ఉంటుందండి. ఇది ఎలా స్టిచ్ చేయాలో కూడా చూపిస్తాను చూడండి. స్టిచ్చెస్ ఏం కనిపించకుండా ఫినిషింగ్ నీట్గా ఇస్తేనే లుక్ బాగుంటుందండి, లేకపోతే అంత బాగా అనిపించదు. బ్లౌజ్ అంతా చికాక్గా అనిపిస్తుంది వేసుకున్నప్పుడు. చూడండి మనం ఇప్పుడు ఇది కింద పార్ట్ రైట్ సైడ్ పెట్టి ఇది రాంగ్ సైడ్ పెట్టేయాలండి. పైన క్లాత్ని ఇలా పెట్టేసి నేనైతే దీన్ని ఇలా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను చూడండి. మనము పైన కింద క్లాత్ ఈక్వల్ ఉండేటట్టు చూసుకొని అయితే స్టిచ్చెస్ పెట్టేసుకోవాలండి, లేకపోతే ముడతలు ముడతలుగా వచ్చేస్తాయి, మనకు అంత నీట్గా రాదు. చూడండి ఇలా ఇప్పుడు మనకి పైన ఇలా నీట్గా కనిపిస్తుంది కదా, దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇన్విజిబుల్ పైపింగ్ మోడల్లోగా కూడా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ కూడా వేసుకోవచ్చండి. అవి మన ఛానల్లో కూడా అప్లోడ్ చేశాను. కానీ కొత్త వారికైతే ఈ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది అనేసి నేను ఇది చూపిస్తున్నానండి ఈ వీడియోలో. ఈ షేప్ బెల్ట్లు కూడా 2-3 టైప్స్ అయితే వేసేసుకోవచ్చండి మన కంఫర్ట్ని బట్టి. కానీ నేనైతే ఇలా థ్రెడ్లు ఏం కనిపించకుండా క్లాత్ ఏం కనిపించకుండానే వేస్తాను, నీట్గా ఉంటుంది అనేసి. కొంచెం టైం ఎక్కువ అయినా పర్లేదండి, కానీ మనకు ఫినిషింగ్ అయితే నీట్గా ఉండాలి కదా. సేమ్ బొటిక్ స్టైల్ స్టిచ్ మనం ఫినిషింగ్ ఇస్తే మన దగ్గరికి వస్తారండి కస్టమర్స్. మనల్ని నమ్ముకొని ఇచ్చినప్పుడు మనం కూడా పర్ఫెక్ట్గా చేయాలి కదా. ఇలా చూడండి లెఫ్ట్ సైడ్లో మనకు ఫ్రంట్ సైడ్లో వర్క్ వచ్చింది కదా, లెఫ్ట్ సైడ్లోనైతే నేను ఇలా క్లాత్ను మెడపట్టిని వేసేస్తున్నానండి. పైపింగ్ వేద్దామని అనుకున్నాను కానీ అంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వట్లేదండి, ఎందుకంటే కలర్స్ ఉంది కదా. ఓన్లీ ఒకటే కలర్తో వర్క్ వచ్చేస్తేనే పైపింగే వేసేస్తానండి. గోల్డ్ అన్నా సిల్వర్ అన్నా ఏ కలర్ మ్యాచ్ అయితే ఆ కలర్ మ్యాచ్ చేసేస్తాను. కానీ ఇలా మల్టీ కలర్స్ వచ్చాయి కదా, అందుకనే మనము ఇలా మామూలుగా అయితే ఎలా స్టిచ్ చేస్తామో నెక్ పట్టి నేనైతే అలా స్టిచ్ చేసేసుకొని హెమ్మింగ్ చేసేసుకుంటానండి. ఇలా కూడా నీట్గా ఉంటుంది. మనం డైరెక్ట్ ఉల్టా కూడా ఇప్పుడు మనము రాంగ్ సైడ్ పైన రైట్ సైడ్ది క్లాత్ పట్టేసి ఒక స్టిచ్ వేసేసి ఉల్టా కూడా తిప్పేసుకోవచ్చండి, కానీ అంత కంఫర్ట్గా ఉండదు అది. ఇలా చూడండి మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనము 2 పార్ట్స్ని జాయింటింగ్ చేసేటప్పుడు ఇలా ఇక్కడ నెక్ నుండి స్టార్ట్ చేయాలండి. ఎందుకంటే మనం నెక్ డిజైన్స్ కింద మీద కాకుండా నీట్గా వచ్చేస్తాయి. ఎప్పుడైనా ఏ బ్లౌజ్ స్టిచ్ చేసినా కానీ మనము నెక్ వైపు నుండి స్టిచ్ చేసేసుకుంటే మనకు బ్లౌజ్ ఫినిషింగ్ అనేది సూపర్గా వస్తుందండి. ఈ చిన్న చిన్న టిప్స్ మనం పాటిస్తే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది సేమ్ బొటిక్ స్టైల్లోనే ఉంటుందండి, హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా వస్తుంది అన్నమాట. చూడండి ఇలా ఏం హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా వచ్చేసింది చూడండి. నేను ఇక్కడ ఈ పార్ట్స్కి మొత్తం అయితే ఓవర్లాక్ అలా చేసేస్తానండి పీకో. అది ఎలా చేయాలో కూడా నేను చూపిస్తాను చూడండి. 2 సైడ్స్ అయితే నేను ఇలానే ఇప్పుడు మనము ఇది పట్టి కుట్టేసుకున్నాం కదండి, నెక్ పట్టిని లోపలికి ఫోల్డింగ్ చేసేసి ఇలా
ఇప్పుడైతే పెట్టేసుకోవాలండి దీన్ని. ఈ ఫోల్డింగ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే ఈ నెక్ పట్టిని మనం బయట వైపు అలానే పెట్టేసి మనం స్టిచ్ చేసేస్తామనుకో నెక్ అనేది ఎక్కువైపోతుంది, హెచ్చు తగ్గులు వస్తుంది. ఆ చిన్న పట్టినే కానీ దాన్ని చూసుకొని స్టిచ్ చేయండి. మీరు మిస్టేక్స్ ఏమీ లేకుండా స్టిచ్ చేసుకునేటట్టయితే చెప్తున్నానండి నేను ఈ వీడియోలో. ఇంకా ఏమన్నా తేడా అనిపిస్తే కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి ఇప్పుడు ఇలా ఎంత నీట్గా వచ్చేసింది చూసారా. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలో చూసుకుందాం. చూడండి హ్యాండ్స్ నేను కటింగ్ చేసినప్పుడు లైనింగ్ క్లాత్ తక్కువ పడిందండి. మనం ఇలా 4 ఫోల్డర్స్ పైన వేసి 4 ప్లేసెస్లలో జాయింటింగ్స్ అతుకుపెట్టే కన్నా మనం ఇలా 2 ఫోల్డర్ పైన ఎలా వస్తుందో మనం అదైతే చూపించామండి వీడియోలో, చూసుకోండి. ఈ 2 లేయర్స్కి మాత్రమే మనము ఈ జాయింటింగ్ పీసెస్ని ఇలా జాయింట్ చేసేసుకుంటే మనకు సరిపోతుంది. హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. చూడండి ఒకే వైపు వచ్చేస్తుంది, ఈజీగా అయిపోతుందండి. మళ్ళీ మనకి పని కూడా ఎక్కువ కాదు, టైం కూడా వేస్ట్ కాదు. మళ్ళీ జాయింట్స్ కూడా అన్నీ కనిపించకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఓన్లీ 2 పార్ట్స్కి మాత్రమే ఇలా జాయింట్స్ కనిపిస్తాయి. అలా కనిపించినప్పుడు మనకు చూడండి మీకు ఒక హ్యాండ్ చూపిస్తాను. ఇలా ఇక్కడ మాత్రమే జాయింట్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇలా వేసేస్తే మనకు నార్మల్ హ్యాండ్ లానే ఉంటుందన్నమాట. ఒకే వైపు వచ్చేస్తుంది ఇలా జాయింటింగ్. చూడండి మనం హ్యాండ్స్ జాయింటింగ్ చేసేసుకున్నప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్లో ఉండాలండి. ఇలా లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్లో ఉండాలి. చూసారా ఇక్కడ జాయింటింగ్ చేసింది లోపల వైపు నిలిపేటట్టుగా నేను స్టిచ్చింగ్ అయితే చేస్తాను. చూడండి దీన్ని ఇలా పెట్టేసి మనం ఒక పావు ఇంచెస్ అంతా ఈ వర్క్కి క్లాత్కి 1/2 ఇంచు దూరంలో ఇలా గ్యాప్ వదిలేసుకుంటూ ఒక స్టిచ్ అయితే పెట్టేసుకోవాలండి. మనము సేమ్ ఈక్వల్గా వస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోండి. దేనికంటే మళ్ళీ మనము విప్పడము కుట్టడము అదంతా డబల్ పని అయిపోతుందండి. చూడండి ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్టిచ్ ఇలానే ఉంటుందండి. దీన్ని ఇలానే ఉంచేసి జస్ట్ ఈ క్లాత్ని మాత్రమే సైడ్కి అనేసి ఇక్కడ నుంచి ఒక టాప్ స్టిచ్ వేసేయాలండి. అలా వేసేస్తే మనకి బ్లౌజు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. లోపల ఉన్న లైనింగ్ క్లాత్ కూడా మనకు బయటకు కనిపించకుండా ఉంటుందన్నమాట. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో, మనకు ఈక్వల్గా వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని ఇలా లోపల వైపున తిప్పేసుకొని ఈ హ్యాండ్ చుట్టూరా ఇలా ఇక్కడ కొంచెం జాయింటింగ్స్ పడతాయండి, జాయింటింగ్స్ వేసేస్తాను. ఇలా హ్యాండ్ చుట్టూరా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఇదైతే ఎంత ఫినిషింగ్ నీట్గా వచ్చేసింది కదా, ఈక్వల్గా వచ్చేసింది. ఇలా స్టిచ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇది లైనింగ్ క్లాత్ ఇక్కడ వరకు ఉంది చూడండి, ఇక్కడ వరకు ఉంది మనకి ఈ కిందది. దీనికి నేనైతే చూపిస్తున్నాను చూడండి. కొత్తగా చూసే వాళ్ళకైతే చాలా క్లియర్గా అర్థమవుతుందండి వీడియో. ఇప్పుడు ఇలా క్లాత్ని తీసేసుకున్నామా, ఈ రైట్ సైడ్న ఇలా పెట్టేసుకోవాలండి. ఫస్ట్ రైట్ సైడ్ని ఇలా పెట్టేసుకొని ఫస్ట్ ఒక స్టిచ్ వేసేయాలి. ఇది ఒకటి చూపిస్తాను చూడండి. ఇలా పెట్టేసి మళ్ళీ దీనిపై నుండి మనం టాప్ స్టిచ్ అయితే తప్పకుండా వేసేసుకోవాలండి. ఇలా ఇప్పుడు ఇలా వేసిన తర్వాత మనకి ఎలా సెట్ అయిపోతుందో చూడండి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఇంతవరకు వచ్చింది కదా, మనకు లైనింగ్ క్లాత్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఇలా ఇప్పుడు ఇలా స్టిచ్ వచ్చేస్తుంది. ఈ ఎక్స్ట్రా క్లాత్ని మనం కట్ చేసేసుకోవచ్చు. అలా గ్యాప్ ఏం లేకుండా ఉంటుందన్నమాట. ఇటు చూడండి, ఇప్పుడు గ్యాప్ ఉంది కదా, ఇటు కూడా నేను అలానే స్టిచ్ చేసేస్తాను. చూడండి మనము హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకునేటప్పుడు ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసి హ్యాండ్ ఇలా ఉంటుంది కదండి, ఇలా మిడిల్లో మాత్రం ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి. మనం ఇలా లైనింగ్ క్లాత్లు కానీ ఇలా జాయింటింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ మర్చిపోకండి. ఇది మిడిల్ పార్ట్. అలానే మనం లైనింగ్ క్లాత్ కూడా ఇలానే పెట్టేసుకున్నాం అనుకో, ఇలా చూడండి ఇక్కడ వచ్చేసింది మనకు. ఇప్పుడు దీనిపైన దీన్ని పెట్టి కుట్టుకోవడం చాలా ఈజీ అండి. ఎందుకంటే మనము మిడిల్ పార్ట్ను మార్కింగ్ చేసేసుకున్నాం కదా, మనకు అటు ఇటు కాకుండా నీట్గా
స్టిచ్ అనేది నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఈ మార్కింగ్ పెట్టుకోవడం అయితే మర్చిపోకండి, ఎందుకంటే మనకు మళ్ళీ డబల్ పని కాకుండా నీట్గా ఉంటుంది చూడండి. ఇలా మిడిల్ పార్ట్లో మనకు పైన క్లాత్ కింద క్లాత్ కలుపుకుంటూ కుట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ క్లాత్ ఇంత తక్కువ పడింది కదా, ఇక్కడ నేను ఒక జాయింటింగ్ అయితే వేసేస్తానండి. చూడండి మనం ఈ హ్యాండ్స్ జాయింటింగ్ చేసేసుకుంటున్నప్పుడు కిందది రైట్ సైడ్లో పెట్టేసి పైనది రాంగ్ సైడ్లో పెట్టేసుకొని ఈ హ్యాండ్ని అయితే నేనైతే ఇలా కటింగ్ చేసేసుకుంటానండి. ఇప్పుడు ఇక్కడ మనం మిడిల్ పార్ట్ నుండి 1 ఇంచ్కి ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నానండి. వీళ్ళది చంక రౌండ్ వచ్చేసి 8 ఇంచెస్ ఉందండి, ఇక్కడ 7 ఇంచెస్కి పెట్టుకున్నా. ఎందుకంటే 1 ఇంచ్ ఇక్కడ వదిలేసాను కదా, ఇక్కడ 7 ఇంచెస్కి పెట్టుకుంటే 7లో హాఫ్ ఎంత అవుతుందండి, 3.5కి ఇక్కడ పెట్టేసి 3/4 ఇంచ్ ఇలా పెట్టేసి దీన్ని ఇలా పెట్టేసుకుంటున్నానండి. నాకు ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు గుర్తొచ్చింది మీకు చూపించాలని. ఇలా మెల్లిగా కరువు తిప్పేసి ఇది ఇక్కడికి కలిపేయాలండి. ఇప్పుడు ఇలా కలిపేసి మనము ఈ హ్యాండ్ కానీ జాయింట్ చేసేసామనుకో మనకు అసలు కుచ్చులు లేకుండా ముడతలు రాకుండా నీట్గా ఉంటుందండి. చూడండి, ఈ షేప్లో మనం కటింగ్ చేసేసుకోవాలి. ఇది లెఫ్ట్ హ్యాండ్ అనమాట, పైన వైపు లెఫ్ట్కి అవుతుంది, కింద వైపుది రైట్కి అయిపోతుంది అనమాట. చూడండి, హ్యాండ్ జాయింటింగ్స్ అయితే నేనైతే ఇలా చేసుకుంటాను. మనం షోల్డర్ పైన మిడిల్ పార్ట్కి ఇలా మార్కింగ్ పెట్టేసుకున్నానండి. నేను ఇలా పెట్టేసుకొని దీని మిడిల్ పార్ట్కి కూడా ఇలా మార్కింగ్ పెట్టేసుకొని దీని మిడిల్ పార్ట్లో ఇలా పట్టేసుకుంటాను. ఇలా పట్టుకొని ఇటువైపుది ఇటు, అటువైపుది అటు, అట్లా ఏం చేయండి, నేనైతే ఇట్లా ఈజీ ప్రాసెస్లోనే చూసుకుంటాను. చూడండి, క్లాత్ను నెమ్మదిగా మనము ఇలా క్లాత్ వెంబట మనం నడిచినట్లుగా ఉంటుందండి. ఇది ఇలా పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటానండి. ఇలా వేసుకుంటే మనకు ఫినిషింగ్ నీట్గా వస్తుందండి. చూడండి, నేను ఇలానే జాయింటింగ్ చేసేస్తాను. మనకు మిడిల్లో పార్ట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి, అటు ఇటు హెచ్చు తగ్గులు లేకుండా వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, టోటల్గా బ్లౌజ్ ఫినిషింగ్ అయితే అయిపోతుందండి. మనం ఫైనల్లో బ్లౌజ్ని సైడ్స్ జాయింటింగ్స్ వేయడం చేస్తున్నాము. చూడండి, నేనైతే దీన్ని ఇలా పెట్టేసుకొని ఇలా మెజర్మెంట్స్ ప్రకారం ఇలా చేసేసుకుంటున్నానండి. మనకు మెజర్మెంట్స్ ప్రకారం మార్జిన్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ చంక రౌండ్ తీసేసుకొని దీన్ని ఇలా ఇక్కడ పెట్టేసుకుంటామండి. మనకి ఇక్కడ చంక రౌండ్ దగ్గర ప్లస్ గుర్తు అయితే ఈజీగా వచ్చేస్తుందండి. నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అంటే ప్లస్ గుర్తు పైన ఆధారపడి ఉంటుందండి. ఎందుకంటే మనకు ఫినిషింగ్ పర్ఫెక్ట్గా ఉంది అని అంటే ప్లస్ గుర్తు అనేది మనకు ఈక్వల్గా వచ్చినట్లు ఉంటుంది. ఇగో ఇలా చూడండి, ఇప్పుడు ఇది బయట వైపు నుండి చూసినా ఇలానే ఉంటుంది. చూడండి, లోపల వైపు చూసినా ఇలానే ఉంటుంది. ఇలా చూసారా, ఇలా ప్లేస్ గుర్తొస్తే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఓకేనా, అలానే అటువైపు కూడా జాయింటింగ్ వేసేసుకుందాం. చూడండి, మనకి టోటల్గా అయితే బ్లౌజ్ ఫినిషింగ్ ఇలా వచ్చేసిందండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో, ఇలా చూసారు కదా. చూడండి, హ్యాండ్స్ దగ్గర కూడా మనకు ఇలా ప్లస్ గుర్తు అయితే వచ్చేసింది, కనిపిస్తుంది కదా. ఇలా 2 హ్యాండ్స్కి నేను అలానే చేశాను. టోటల్ హ్యాండ్ డిజైన్ బ్లౌజ్ డిజైన్ అయితే ఇలా వచ్చేసిందండి ఫినిషింగ్. ఇది ఫ్రంట్ నెక్, ఇది హ్యాండ్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కామెంట్ బాక్స్లో కామెంట్స్ అయితే తప్పకుండా చేయండి. మీలో మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. తప్పకుండా లైక్ ఇవ్వండి. మీ ఒక్క లైక్ వల్ల మన వీడియోస్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. మీ వల్ల ఒకరికి యూజ్ అవుతుంది కదా, ఇంకా ఎక్కువ మనకి వీడియోస్ రీచ్ అవుతాయి కూడా, వేరే వాళ్ళు చూస్తే కూడా వాళ్ళకి యూజ్ అవుతుంది కదండి. అందుకని నేనైతే ఈ వీడియోని చేస్తున్నాను. మనకి మగ్గం వర్క్కి కంప్యూటర్ వర్క్కి కొంచెం తేడా ఉంటుందండి. మగ్గం వర్క్ కొంచెం సింగిల్ పాదం అలా పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి,
కానీ ఈ కంప్యూటర్ వర్క్ అయితే మనకు మామూలుగా ఇలా డబుల్ పాదం పెట్టేసే నేనైతే స్టిచ్చింగ్ చేసి చూపించాను కదా, వీడియో లెంత్ అవుతుందని మధ్య మధ్యలో కొంచెము తీసేసానండి, ఎడిట్ చేసి ఇలా వీడియో పెడుతున్నాను. ఎందుకంటే మరీ వీడియో లెంత్ ఎక్కువైతే కూడా చూడడానికి కూడా కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది కదండి. కానీ కొత్తగా స్టిచ్ చేసేవారు ఎవరైనా సరే ఈ మెథడ్లో మనం కంప్యూటర్ బ్లౌజ్ స్టిచ్ చేస్తే ఫినిషింగ్ అయితే అదిరిపోద్దండి. చూడండి, నేను ఇక్కడ ఓవర్లాక్ చేస్తానని అన్నాను కదా, ఓవర్లాక్ మిషన్ లేకుండా పీకో మిషన్తో ఎలా పీకో చేసుకోవాలో కూడా నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. తప్పకుండా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.